నందమూరి నటసింహం బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కొల్లి, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కాంబినేషన్లో హై ఎక్స్పెక్టేషన్స్తో ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో వచ్చారు. మరి ఈ డాకు మహారాజ్ సినిమా ఎలా ఉంది, ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా లేదా, ఈ సినిమా రివ్యూలో మాట్లాడుకుందాం. హీరో తన వెనక ఒక ఫ్లాష్ బ్యాక్ గతం పెట్టుకుని ఒక చోట ఎంట్రీ ఇస్తాడు. అక్కడ కొంతమందిని రక్షిస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ సమస్యల వల్ల తన గతానికి ఫ్లాష్ బ్యాక్కి ఒక సంబంధం ఒక చోట బయటపడుతుంది. అక్కడి నుంచి సెకండ్ హాఫ్లో ఆ ఫ్లాష్ బ్యాక్ ఏమిటి, ఆ గతం ఏమిటి చూపించి మళ్ళీ ప్రస్తుతానికి వచ్చి ఆ సమస్యల్ని కంప్లీట్గా పరిష్కరించడం సినిమా కథ రొటీన్గా ఉన్న ప్రెజెంటేషన్ కొత్తగా మంచిగా చక్కగా ఉండాలి. సినిమా మొదలవ్వడం మంచిగా కొంచెం ఇంట్రెస్టింగ్గా బాగానే తీసుకెళ్లారు. రొటీన్ సన్నివేశాలతో కొంచెం నెమ్మదించి కొంచెం బోర్ కొట్టించే విధంగా కొన్ని సీన్స్ ఉంటాయి. మధ్య మధ్యలో ఫైట్స్, వాటిని ఫైట్స్ అని కూడా అనలేమండి, ఫైట్ లాంటివి ఏదో ఫైట్ జరిగినట్టు చూపించారు తప్ప ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా ఫైట్స్ అనలేము. ఫ్లాష్ బ్యాక్కి సంబంధించిన ఒక ఇంటర్వెల్ బ్యాంగ్తో ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ కొంచెం బలమైన పాయింట్, మంచి కథే, కానీ చెప్పడంలో మరీ నీరసంగా బోర్ కొట్టించే విధంగా నెమ్మదిగా సాగుతుంది. ముఖ్యంగా ఫైట్లు ఉన్నట్టు అనుకోవాలి, ఫైట్ చేసేసాడు లేదా ఫైట్ చేసేస్తాడు అన్నట్టు చూపించారు తప్ప ఫైట్లు అనేవి మనకి కనిపించవు. మామూలుగా ఉన్న ప్రాణానికి ఒక భావోద్వేగాన్ని, ఒక కసిని రగిల్చి అది పూర్తి స్థాయిలో బద్దలవ్వకుండా, ఆ కసి తీరకుండా దాని మీద నీళ్లు చల్లేసి చల్లార్చేసి మామూలుగా అయిపోండి అంటే ఒక అసంతృప్తి, ఒక ఆకలి మిగిలిపోతుంది. అది చాలా తప్పు. సమస్యని చూపించారు, దాని మీద పోరాటం చెయ్యాలి అని చెప్పారు. కానీ ఆ పోరాటం, ఆ ఫైట్స్ చూపించకుండా ఏదో జరిగినట్టుగా, జరిగిపోయింది అన్నట్టుగా ఎలివేషన్ మభ్యపెడుతూ మోసం చేస్తూ ఎలివేషన్లు మాత్రమే చూపించారు. కళ్ళ ముందు చూడండి, జరిగింది అని ఎలా అనుకుంటారు? ఒక సమస్యని లేదా చెడుని పరిష్కరించేటప్పుడు చూడాల్సింది ముఖ్యమైనది పోరాటమే, అంటే ఫైట్స్. అది వదిలేసి అయిపోయింది, జరిగిపోయింది, ఆహా ఓహో అనుకోండి అని ఎలివేషన్స్ మాత్రమే చూపించకూడదు. నటీనటుల విషయానికి వస్తే బాలకృష్ణ గారు బాగా చేశారు. కొంచెం కొత్త బాలకృష్ణ కనిపించాడు. హీరోయిన్స్ ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌటెల ముగ్గురు మంచి క్యారెక్టర్స్, అంటే ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్స్ దొరికాయి. వాళ్ళు కూడా చక్కగా నటించారు. సత్య, విటివి గణేష్ ఉన్నా కానీ సరైన సీన్స్ లేవు. సినిమాలో సెంటిమెంట్స్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హీరోయిజం ఎలివేట్ చేసేలాగా మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు. కానీ డైరెక్టరే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి సరిపడినంత దమ్మున్న బలమైన ప్రెజెంటేషన్ని ఇవ్వలేదు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గొప్పగా ఉన్నాయి, కాస్ట్లీగా ఉన్నాయి. ఇవి సినిమాలో బాగున్న అంశాలు. ఆఖరిగా డాకు మహారాజ్ సినిమా గురించి చెప్పాలి అంటే ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వవలసి వస్తే 2.5 out of 5.